Hello friends, welcome to Dipti Job Update channel. Friends, Medical Health Service Recruitment Board staff nurse ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్న సంగతి తెలుసు కదా. దానికి రీసెంట్ గా కరెక్షన్స్ వీడియో అయితే వచ్చింది. దానికి కంటిన్యూషన్ గా ఇప్పుడు స్టాఫ్ నర్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. అలాగే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అలాగే వెబ్ నోటీస్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఈ మూడు అయితే కొత్తగా వచ్చిన అప్డేట్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది సో చూద్దాం ఫ్రెండ్స్. ఎవరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే వీళ్ళు మెన్షన్ చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ రోజు మీకు అలాట్మెంట్ చేసిన డేట్ రోజు మీరు రాకపోతే మీ క్యాన్సిలేషన్ని వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఎవరు మిస్ అయితే అవ్వద్దు. సో అసలు ఈ ప్రొవిజనల్ లిస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్, ఈ అన్ని ఏంటి పీడిఎఫ్స్ నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎంతమందిని పిలిచారు, ఒక పోస్ట్కి ఎంతమందిని పిలిచారు, అలాగే వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి, మీతో డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి అన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరు మిస్ అవ్వద్దు. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇప్పుడైతే వచ్చేసి మన ఛానల్లో చాలా జెన్యూన్గా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మీరు మిస్ అవ్వకూడదు, ఇలా క్విక్గా చూస్తారనే ఉద్దేశంతో అయితే ఇలా కూడా పెడుతున్నాం ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే కమెంట్ బాక్స్లో, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, వెంటనే చూసుకుని మెయిన్ వీడియోకి అయితే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి స్టాఫ్ నర్స్ నుంచి వచ్చిన వెబ్ నోటీస్ ఫస్ట్ అయితే చూద్దాము. వెబ్ నోటీస్ చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఇచ్చారు. మెడికల్ హెల్త్ సర్వీస్ నుంచి అయితే వచ్చిందని చెప్పాను కదా. ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది అయితే ఇచ్చారు. హియర్ డిసైడెడ్ టు డూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ద అప్లికెంట్స్ ఇన్ ద రేషియో 1:1.25 సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే ఒక పోస్ట్కి 1:1.25 అయితే పిలుస్తున్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ రాశారు కదా, రాసిన ఒక 1000 మంది, ఒక 10,000 మంది రాస్తే 10,000 మంది నేమ్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన మార్క్స్, వాళ్ళ జోన్కి, ఏ జోన్కి వాళ్ళ ఎగ్జామ్ రాశారు, అలాగా ప్రతిదీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో అయితే ఇచ్చారు. అంటే టాప్ మార్క్స్ వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళ నేమ్స్ ఉన్నాయి. అన్ని నేమ్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నాయి. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 1:1.25 అయితే పిలుస్తున్నారు. అండ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లిస్ట్ ఉంది కదా, అందులో మీ నేమ్ ఉంటే మాత్రమే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే 30/12/2023 నుంచి 6/1/2024. అంటే చూడండి ఫ్రెండ్స్, రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారా? ఎక్సైజ్ అకాడమీ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈస్ట్ 120/P, సెయింట్ మేషర్స్ కాలనీ, అభ్యుదయ నగర్ కాలనీ, బండ్లగూడ, జాగిర్, హైదరాబాద్ 5,86,000 అయితే ఇచ్చారు. ఈ అభ్యుదయ నగర్కి సంబంధించిన అడ్రస్ మీరు గూగుల్లో టైప్ చేసినా వస్తుంది, లేకపోతే అక్కడ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా చెప్తారు ఫ్రెండ్స్. ఇది వెల్ నోన్ ప్లేసెసే ఉంటాయి. సో మీరు వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. అలాంగ్ విత్ 2 sets ఆఫ్ ఫోటో కాపీస్, అంటే జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. సో ఏమేమి ఉండాలంటే పీడిఎఫ్ అప్లికేషన్ ఆఫ్ డౌన్లోడెడ్ ఫామ్, MHSRB వెబ్సైట్లో మీరు అప్లై చేసినప్పుడు డౌన్లోడెడ్ పీడిఎఫ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. ఆధార్ కార్డు, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఒకవేళ SSC ఆర్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు. కమ్యూనిటీ సర్టిఫికేట్స్, ఎవరికైతే SC ST BC సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళు తీసుకెళ్ళాలి. లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 7B ఇష్యూడ్ కాంపిటెంట్ అథారిటీ అని అయితే చెప్పారు. సో నాన్ క్రీమీ కేటగిరీకి వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తెచ్చుకోవాలి. ఇక్కడ హైలైట్ అయితే చేశారు చూడండి ఫ్రెండ్స్, అవి మాత్రం కంపల్సరీ. ద BC అప్లికెంట్స్ హూ డు నాట్ ప్రొడ్యూస్ ద లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ విల్ బి కన్సిడర్డ్ అండర్ OC. ఎవరైతే నాన్ క్రీమీ లేయర్ కింద వచ్చి వాళ్ళు సర్టిఫికేట్ తీసుకురాకపోతే BC వాళ్ళని జనరల్ కేటగిరీ OCగా కన్సిడర్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏవైతే హైలైట్ చేసిన పాయింట్స్ ఏంటంటే వాళ్ళకి మెయిన్ పాయింట్ అని తన అర్థము, లేటెస్ట్ ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్స్, EWS కేటగిరీ ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాలి. అక్కడ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఎవరైతే PH రిజర్వేషన్ కోరుకుంటున్నారో వాళ్ళకి SAD AREM సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇవన్నీ కంపల్సరీ. PH ఉన్నవాళ్ళు PH, OBC ఉన్నవాళ్ళు OBC. జనరల్ వాళ్ళకైతే ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. వాళ్ళు ఒరిజినల్స్, మెయిన్స్ అన్ని జిరాక్స్ కాపీ సెట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి.
ఎవరైతే ఇన్ కేస్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 1st నుంచి 7th వరకు ఎక్కడెక్కడ చదివారు, రెసిడెన్స్ సర్టిఫికేట్స్ డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ ఇష్యూడ్ బై తహసీల్దార్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్, స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్, మీరు GNM ఆర్ BSc నర్సింగ్ అయితే ఆ నర్సింగ్ సర్టిఫికేట్స్, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి వచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, అలాగే 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద అప్లికెంట్. ఒకటి ఎక్కువే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్, ఎప్పుడూ ఒకటి తీసుకెళ్ళొద్దు. అప్లికెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ ద ఫెయిల్యూర్. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎవరైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి రావట్లేదో వాళ్ళని వీళ్ళ క్యాండిడేచరే క్లోజ్ చేస్తాము అని చెప్తున్నారు. మేము మళ్ళీ ఎక్స్క్యూజెస్ అయితే ఇవ్వరు ఫ్రెండ్స్. సో నేను ఈ వీడియోని ఈరోజే చేశాను కాబట్టి మీరు రేపొద్దున చూసుకొని మీ లిస్ట్ ఇప్పుడే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, చెక్ చేసేసుకోండి. ఇఫ్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దట్ లిస్ట్ ఈస్ డిస్ప్లేడ్ హియర్ విత్ ఇట్స్ నాట్ ఏ సెలెక్షన్ లిస్ట్. సో ఇక్కడ ఏం చెప్పారంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళందరికీ మేమైతే జాబ్ ప్రొవైడ్ చేయలేము. సో మేము ఎక్కువ మందినే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తున్నాము. ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అందరికీ చేసిన తర్వాత ఎవరికైతే మార్క్స్ ఆధారము ఇంకా మిగతా కేటగిరీస్ అన్నీ తీసుకుని మేము ఒక ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే చేస్తాము. ఆ ఫైనల్ సెలక్షన్లో లిస్ట్లో మీ నేమ్ ఉంటేనే మీకు జాబ్ అనేది ఇస్తాము అని క్లియర్గా మెన్షన్ చేశారు. అంతేకాని సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రతి ఒక్కరికి మేమైతే జాబ్ ప్రొవైడ్ చేయలేము అని మీరు కూడా అడగడానికైతే వీల్లేదు అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఈ 6th పాయింట్ మీనింగ్ అనేది అది. సో ఇప్పుడైతే వచ్చేసి నేను ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే చూపిస్తాను ఒకసారి, మీకు కూడా ఐడియా ఉంటుంది కదా అనేసి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ అనేది ఒక ఫీమేల్, దాని యొక్క నెంబర్, తన అప్లికేషన్ నెంబరు, తను Zone 5కి సెలెక్ట్ అయింది BCD. అండ్ వెదర్ ద అప్లికెంట్స్ డిఫరెన్షియల్ ఏబుల్డ్ పర్సన్ అంటే నో. అలాగే వెదర్ ద అప్లికెంట్ స్పోర్ట్స్ కేటగిరీ అయితే వస్తున్నానో. సో నార్మలైజర్ స్కోర్ తనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇక్కడ మెన్షన్ చేశారు. సో వెదర్ ద అప్లికెంట్ స్టేట్ గవర్నమెంట్ వాటిలో పనిచేసిందంట ఫ్రెండ్స్. సో ఇంకా ఎదర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. టోటల్ పాయింట్స్ ఇన్నైతే వచ్చాయి దీనికి. సో ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ప్రతిదీ ఫస్ట్ టాప్ నుంచి అయితే వెళ్ళారు, ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ అయితే వచ్చాయో అలా అయితే వచ్చారు. అండ్ ఇలా కింద వరకు వచ్చినట్లయితే ఇక్కడ లిస్ట్ చాలా అయితే ఉంది ఫ్రెండ్స్, మొత్తం అయితే ఉంది. సో చాలా పేజెస్ లిస్ట్ అయితే ఉంది. టోటల్ 14-19 పేజెస్ లిస్ట్ అయితే ఉంది. నేను చివరి పేజీ కూడా ఒకసారి చూపిస్తున్నాను, మీకు ఐడియా ఉంటుందని. చివరి పేజీలో అయితే వచ్చేసి ఎవరికైతే లీస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళని ఇలా డివైడ్ అయితే చేశారు. అండ్ మీరు ఈ PDF డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి. అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో అందరి నేమ్స్, ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరి నేమ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేనైతే వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ అయితే చూపిస్తున్నాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డేట్ 30/12/2023 9:15 AM కల్లా మీరు అక్కడ ఉండాలి. సో వాళ్ళు 9:15 AMకే రమ్మన్నారు కాబట్టి మీరు 8:39కే వెళ్ళిపోండి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది టైం ఎప్పుడు పడుతుందో తెలియదు కాబట్టి ముందునే వెళ్ళిపోయి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ నేను చెప్పాను కదా అవి తీసుకుని అయితే వెళ్ళండి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంది, అలాగే హాల్ టికెట్ నెంబర్ ఉంది. సో ఇలా ఇదైతే వచ్చేసి 200 పేజెస్ అయితే లిస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ 200 పేజెస్ వాళ్ళకి ఈ ఉన్న ఎంతమందిని సెలెక్ట్ చేశారో నేను చూపిస్తాను. వీళ్ళు అందరూ అయితే వచ్చేసి సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. సో టోటల్ 342 మెంబర్స్ని అయితే పిలుస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి. ఈ 342 మెంబర్స్ కంపల్సరీగా వెళ్ళండి. అందరికీ అయితే వచ్చేసి సేమ్ డేట్ అయితే ఇచ్చారు. సేమ్ డేట్స్ కాదు ఫ్రెండ్స్, డిఫరెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. సో కొంతమందికి అయితే వచ్చి చూడండి 3/1/2024 12 noon అయితే ఉంది. సో అంటే డిఫరెంట్ నెంబర్స్కి డిఫరెంట్ టైమ్స్ అయితే ఇచ్చారు, రిపోర్టింగ్ టైమ్స్. సో మీకు ఏ రిపోర్టింగ్ టైం అయితే ఇచ్చారో ఆ రిపోర్టింగ్ టైంలో మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి కొన్ని 12 noon ఉన్నాయి, కొన్ని 1st, 2nd, 3rd అలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇప్పుడు చూస్తున్నాను ఎందుకంటే కింద మొత్తం డౌన్లోడ్ అయితే చేశాను ఫ్రెండ్స్ PDFని. సో డౌన్లోడ్ చేసినప్పుడు నాకు తెలిసింది. సో డిఫరెంట్ టైమ్ జోన్స్లో రిపోర్టింగ్ టైమ్స్ డిఫరెంట్ టైమ్స్లో అయితే ఇచ్చారు. అండ్ ఈ PDFని అయితే వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి మీ నెంబర్ ఉందా లేదా, అండ్ మీకు ఏ డేట్ ఇచ్చారు, ఏ రిపోర్టింగ్ టైం అయితే ఇచ్చారు. సో ఆ రిపోర్టింగ్ టైంకి నేను చెప్పిన వీడియోలో చెప్పిన అడ్రస్కి అయితే వెళ్ళిపోండి. ఒకవేళ స్పోర్ట్ కేటగిరీ అప్లికెంట్స్ కూడా ఇక్కడైతే ఇచ్చారు ఫ్రెండ్స్ డిఫరెంట్గా. వీళ్ళకి 2nd అయితే ఉంది షెడ్యూల్ ఆఫ్ వెరిఫికేషన్, రిపోర్టింగ్ టైం 3 PM అని అయితే ఇచ్చారు. సో ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ డిఫరెంట్గా. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ రాసి ఉంటే వాళ్ళకి తెలియచేయండి ఫ్రెండ్స్, ఇలా ప్రొవిజనల్ లిస్ట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లిస్ట్ వచ్చిందనేసి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.